దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ మరి ఒకసారి లార్డ్స్ హౌస్ ఛానల్ తరపున మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. మరి ఒక నూతన దినమున ఈ యొక్క దేవుని వాక్కు ప్రకటించడానికి ప్రభు నాకు అందించిన ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి ఆ ప్రభువు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్కు ఏమై ఉన్నదో చూద్దామా? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 11వ వచనం. నా పర్వతములన్నింటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. చూడండి, కొన్నిసార్లు మనం అనుకుంటాము ఈ యొక్క కష్టం నా జీవితంలో లేకుంటే నేను ఎంతో సంతోషంగా ఉంటాను, నా యొక్క విశ్వాసం ఇంకా వృద్ధి చెందుతుంది, నేను ఇంకా దేవునిలో ఇంకా బలంగా ప్రార్థన చేయొచ్చు, ఆరాధించవచ్చు. ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఈ యొక్క అనవసరమైన అనారోగ్య సమస్యల వల్ల, కుటుంబంలో సమాధానం లేకపోవడం వల్ల, నా భార్యతో నాకుండే అసమాధానం వల్ల నేను సరిగా దేవునిలో బలంగా ముందుకు సాగలేకపోతున్నాను. ఈ ఒక్కటి నా జీవితంలో లేకుంటే చాలు, నేను ఎంతో సమాధానంగా ఉంటాను, నా జీవితం ఎంతో బాగుంటుంది అని అనుకుంటాం. అవునా అండి? నేను కూడా ఎన్నోసార్లు ఇలాగే అనుకున్నాను. కొన్ని సంవత్సరాల క్రితము నా జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు నేను ఫేస్ చేశాను. ఎంతో అప్పులు మేము ప్రతి నెల కట్టవలసి వచ్చేది. అయితే ఆ సమయంలో మేము అనుకునే వాళ్ళము, ప్రార్థన చేసే వాళ్ళము, ప్రభువా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాము, సరైన విశ్వాసంలో మేము నడవలేకపోతున్నాము, ప్రతిరోజు టెన్షన్ అవుతుంది, ఎంతో అసమాధానము ఉంటుంది, ప్రభువా దయచేసి ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి మమ్మల్ని విడిపించవా, ఈ యొక్క బాధ మేము తట్టుకోలేకపోతున్నాము, ఎప్పుడు దీని నుంచి మేము విడిపింపబడతాము అని ఎన్నోసార్లు ప్రార్థించే వాళ్ళం మేము. అయితే ప్రభు ఒకరోజు అన్నారు, నీకు విశ్వాసం కావాలి అంటే, నా సమాధానాన్ని నేను నీకు నేర్పించాలి అంటే, ఒక కష్టం నీ జీవితంలో ఉంటేనే కదా, ఒక సమస్య నీ యొక్క బ్రతుకులో ఉంటేనే కదా విశ్వాసం అంటే ఏంటో నువ్వు నేర్చుకుంటావు. ఆ సమస్యలో నువ్వు ఎలాగా నా అందు నువ్వు విశ్వాసంగా నిలబడతావో నేను తెలుసుకోగలుగుతాను. అసలు కష్టమే లేకుండా, అసలు సమస్యలే నీ బ్రతుకులో లేకుండా నా సమాధానాన్ని నువ్వు ఎలా నేర్చుకుంటావు అని అన్నారండి. నిజంగానే ఆ పరిస్థితులు, మా ఇంట్లో ఒక ఆర్థిక ఇబ్బంది నడుస్తున్నప్పుడు మా చేతిలో ఒక 100 రూపాయలున్నా 200 ఉన్నా దానిని మేము ఎలా పొదుపు చేయాలి, ఏ విధంగా ఖర్చు చేయాలి అనేది దేవుడు మాకు నేర్పించాడండి. ఇప్పుడు మాకు అప్పులు ప్రభు యొక్క మహాకృపను బట్టి లేవు. అయినప్పటికీ ఇప్పుడు కూడా ధనాన్ని మేము ఏ విధంగా ఖర్చు చేయాలి, ఎక్కడ పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ సేవకి ఖర్చు పెట్టాలి అనేది ప్రభు మాకు పూర్తిగా నేర్పించాడు. ఒకప్పుడు ఆ సమస్య గుండా మేము నడవకుండా ఉంటే కనుక ఈరోజు ధనాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలి, ఏ విధంగా ఆదా చేయాలి అనే విషయాన్ని మేము తెలుసుకోలేకపోయే వాళ్ళం. కాబట్టి ఇక్కడ ప్రియమైన సోదరి సోదరులారా, ఒక కష్టం మీ జీవితంలో ఉంది, ఒక బాధ మీరు అనుభవిస్తున్నారు అంటే దాని ద్వారా దేవుడు మీకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. ఫ్యూచర్లో దీని నుంచి విడిపింపబడినప్పుడు అక్కడ కూడా ప్రభు యందు ఏ విధంగా విశ్వాసంగా నడవాలో మీరు అనేక తరాలకు నేర్పించగలుగుతారు, మీరు ఒక మాదిరికరంగా మారుతారు. కాబట్టి నాకు ఈ కష్టాల నుంచి విడిపించే ప్రభువా అని ప్రార్థన చేయొద్దు, కానీ దేవా ఈ కష్టాలలో కూడా నేను ఎలా విశ్వాసంగా ఉండాలో నాకు నేర్పించు, ఎలా ఓర్చుకోవాలో నాకు నేర్పించు అని మీరు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభువుతో నడవడం అంటే కష్టాలు లేని, ముళ్ళ జీవితం లేని సాఫీ అయిన ప్రయాణం కాదు. కానీ అండి, ముళ్ళ కంపల్లో నుంచి మీరు నడుస్తున్నా సరే అవి మీకు హాని చేయకుండా ప్రభు నడిపిస్తాడు. ఎర్ర సముద్రం వచ్చినా సరే ఆ సముద్రంలో మీరు మునిగి చనిపోరు, కానీ దాన్ని ఏ విధంగా విభజించుకొని నడిపించాలో ప్రభు నేర్పిస్తాడు. పర్వతాలు మీకు ఎదురుగా వచ్చినా సరే ఆ పర్వతాలలోంచి ఎలా నడవాలని మీకు అర్థం కాకపోవచ్చు, కానీ దాన్ని ఎలాగా నునుపైన మార్గంగా చేసి, దాన్ని ఒక సరళమైన మార్గంగా చేసి ఎలా అక్కడి నుండి నడవాలో ప్రభు మీకు నేర్పిస్తాడు. కాబట్టి నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభు కన్నా సమస్యను చూసి భయపడద్దు. ప్రభువా నీకన్నా ఈ సమస్య ఎంతో చిన్నది, ఈ లోకంలో ఉన్నవారి కన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు అని దేవుని వాక్యం రాయబడింది కదా ప్రభువా. దయచేసి నేను నా సమస్యను చూసి కృంగిపోకుండా, చిందించకుండా, దేవా ఈ సమస్యల్లో కూడా విశ్వాసంగా ఎలా నడవాలో, ఏ విధంగా నేను నీ సమాధానంతో నడవాలో నాకు నేర్పించు ప్రభువా అని మీరు ఈరోజే అడిగినట్లయితే ప్రభు ప్రతి పర్వతమును సరళపరిచి ఆయన యొక్క మార్గములను మీ జీవితంలో ఎత్తుగా చేస్తాడు.
హల్లెలూయా. కాబట్టి నమ్మినట్లయితే మనం కలిసి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, కష్టాలు వద్దు అని అనుకునే కన్నా కష్టాలలో కూడా విశ్వాసంగా ఎలా నడవాలో, క్రీస్తునందు ఏ విధంగా సంతోషించాలో మాకు నేర్పించు ప్రభువా. దేవా, మా ప్రతి కష్టంలో, మా ప్రతి బాధలో నువ్వు మాకు తోడుగా ఉండు తండ్రి. మా తల ఎత్తువాడవి నీవే నాయన. మమ్మల్ని ఆశీర్వదింపజేసి మా బాధల నుంచి, మా వేదల నుంచి మమ్మల్ని విడిపించే దేవుడివి నీవే తండ్రి. దేవా, మరి ఆపత్కాలంలో నాకు మీరు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్పిన ప్రభువా. దేవా, మరి ఈ సమయంలో ఎంతమంది అయితే నీకు మొరపెట్టుకుంటున్నారో వారి చేతులు నీ యొక్క పరలోక రాజ్యం వైపు ఎత్తి మరి దేవా మమ్మల్ని రక్షించి, మమ్మల్ని కనికరించి మాకు విశ్వాసాన్ని నేర్పించు. మాకు ఎదురుగా ఉండే ఈ పర్వతముల వంటి సమస్యల నుంచి, ఈ కొండల లాంటి బాధల నుంచి దేవా మమ్మల్ని విడిపించి, అటువంటి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా మాకు నడవాలో మాకు విశ్వాసాన్ని నేర్పించు ప్రభువా అని ఎంతమంది అయితే అడుగుతున్నారో అట్టి సహోదర సహోదరులని ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదించు తండ్రి. వారిని దీవించి మరి ఉదయకాల సమయంలో ప్రార్థించిన ప్రతి ఒక్కరికి నీ పరిశుద్ధ ఆత్మని తోడుగా ఉంచి ప్రభువా. మరి ఇదే త్రోవ, దీనిలో నడువు అనే ఒక మెల్లనైన స్వరంతో వారిని గైడ్ చేయండి ప్రభువా. ఈరోజు ఎవరైతే శుభకార్యాలు చేస్తున్నారు దేవా, మరి ఈరోజు ఎవరైతే నూతనమైన కార్యములను ప్రారంభించుచున్నారో అట్టి వారి జీవితంలో నీవే నీ యొక్క కృపని తోడుగా ఉంచి, నీ హస్తంని వారిపైన ఉంచి దేవా, మరి వారి జీవితంలో నీ క్షేమము, నీ కాపుదల, నీ నెమ్మదిని వారికి మెండుగా దయచేయమని వేడుకుంటూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సందేశాల ద్వారా నిజంగా మీరు బలపడుతున్నట్లయితే, ప్రభువు మీతో మాట్లాడుతున్నారు అని మీరు నమ్ముతున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ యొక్క సందేశాలని లైక్ చేయడం మర్చిపోకండి. మీరు మొదటిసారి కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లార్డ్స్ ఆఫ్ తెలుగు అనే ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము పెట్టే ప్రతి సందేశము మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ మీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.